డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Siva Reddy లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ లెసన్ నెంబర్ 5లో భాగంగా మోడల్ నెంబర్ 7, మోడల్ నెంబర్ 8, మోడల్ నెంబర్ 10 మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. సో మీ అందరు చేయాల్సింది ఒకటే, నేను ఏ ఆర్డర్లో అయితే క్లాసెస్ చెప్తున్నానో అదే ఆర్డర్లో కింద మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అదే ఆర్డర్లో ఫాలో అవ్వండి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్స్ చెప్పాను. దాని తర్వాత లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3, లెసన్ 4, దాని తర్వాత లెసన్ 5. ఇదే ఆర్డర్లో వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మనం ఈ సెషన్లో మోడల్ నెంబర్ 7లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. ఏ పర్సన్ ఇన్వెస్ట్ మనీ ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్ ఫర్ 6 years, 10 years and 12 years at 10% per annum, 12% per annum and 15% per annum simple interest respectively. At the completion of each scheme, he gets the same interest. ద రేషియో ఆఫ్ హీజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ డాష్. ఒక వ్యక్తి వరుసగా 10%, 12% మరియు 15% వడ్డీ, సాధారణ వడ్డీతో 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాల పాటు 3 వేరువేరు పథకాల్లో డబ్బును పెట్టుబడి పెడతారు. ప్రతి పథకం పూర్తయినప్పుడు అతను సమాన వడ్డీని పొందుతాడు. అతని పెట్టుబడుల నిష్పత్తి ఎంత? ఎక్కడికి మీరు చూస్తే సమాన వడ్డీలను పొందుతాడు అనేది అండర్లైన్ చేయనమ్మా. సమాన వడ్డీలను పొందుతారు, ఈక్వల్ ఇంట్రెస్ట్. ఈచ్ స్కీమ్ హీ గెట్స్ ద సేమ్ ఇంట్రెస్ట్. అది మన కీవర్డ్. మీకు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను, సేమ్ ఇంట్రెస్ట్ అని వచ్చినప్పుడు మనము, సో మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా చెప్పాను. R/T అనేది A/B నిష్పత్తిలో ఉంటే, ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి A/B/C నిష్పత్తిలో ఉంటే, సో ప్రిన్సిపల్స్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే 1/A/1/B/1/C నిష్పత్తిలో ఉంటాయి అని చెప్పాను మీకు. ఇక్కడ R ఇచ్చాడు, T's ఇచ్చాడు, వడ్డీ రేట్లు ఇచ్చాడు, కాలాలు ఇచ్చాడు. దాని నుంచి మనం R/T మొత్తం వడ్డీ రేట్ల నిష్పత్తి తీసుకుంటే దాని నుంచి అసలు నిష్పత్తి కనుక్కోవచ్చు కదా, పెట్టుబడుల నిష్పత్తి కనుక్కోవచ్చు కదా. ఎస్. ఇప్పుడు చెప్పండమ్మా, మొదటి కేసులో R అనేది ఎంత అండి? మొదటి కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంతమ్మా? సో 10%. ఎంత అండి? 10%. ఎన్ని ఇయర్స్కి? ఫస్ట్ దాంట్లో 6 yearsకి. సెకండ్ దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12%. 12%. ఎన్ని ఇయర్స్కి? 10 yearsకి. ఎన్ని ఇయర్స్కి? 10 yearsకి. మూడు దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 15%. మూడు దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 15%. ఎన్ని ఇయర్స్కి అమ్మా? సో 12 yearsకి. సో కామన్గా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ని క్యాన్సిల్ చేయండి అమ్మా, కామన్గా. సో 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్, 12 టేబుల్లో. ఎందుకంటే 6 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 2 పోతుంది కాబట్టి 5 times. 12 5s అంటే 60 కదా. ఇంకేదైనా టేబుల్తో క్యాన్సిల్ అవుతుందా? ఎస్, మనకు 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 1s are, 2s are, 3s are, 1:2:3, 1:2:3. లేదంటే డైరెక్ట్గా కూడా 60 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 61s are, 62s are, 63s are. ఓకేనమ్మా. ఇప్పుడు మనకు వడ్డీ రేట్ల నిష్పత్తి తెలుసు. దీని నుంచి అసలు నిష్పత్తి అంటే ఇన్వర్స్లీ కదా, విలోమానుపాతంలో ఉంటాయి కదా, విలోమానుపాతంలో ఉంటాయి కదా. అంటే విలోమానుపాతంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన ఒకటే, ఫస్ట్ టర్మ్ కావాలన్నప్పుడు ఫస్ట్ టర్మ్ని క్లోజ్ చేసి మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ కావాలంటే 1ని క్లోజ్ చేసి 2 into 3 అంటే ఎంత వస్తుందంటే 6 వస్తుంది. 2ని క్లోజ్ చేసి 1 into 3 అంటే ఎంత వస్తుందమ్మా? 3 వస్తుంది. 3ని క్లోజ్ చేస్తే సో 1 into 2 అంటే ఎంత వస్తుందమ్మా? 2 వస్తుంది. అంటే ఏది కావాలి అంటే దాన్ని క్లోజ్ చేసి మిగతా రెండింటిని గుణిస్తే సరిపోతుంది, మిగతా రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అడిగినప్పుడు, విలోమానుపాతం అన్నప్పుడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6:3:2. 6:3:2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. హరి ఇన్వెస్ట్ an amount of 15,860 in the name of our 3 daughters ABC in such a way that he gets the same interest. Same interest అనే పదాన్ని అండర్లైన్ చేయండి అమ్మా. He gets the same interest after 2, 3, 4 years respectively. If the rate of interest is same in each condition is 5%, then find the amount invested in ABC. So the ratio of investments of ABC. హరి తన ముగ్గురు కుమార్తెల ABC పేర్లతో 15,860 రూపాయలు మొత్తంగా పెట్టుబడి పెట్టాడు. తద్వారా వారు వరుసగా 2, 3, 4 సంవత్సరాల తర్వాత సమాన వడ్డీలను పొందుతారు. ఆ సమాన వడ్డీలను అండర్లైన్ చేయండి అమ్మా. అంటే వాళ్ళు డిఫరెంట్ టైం పీరియడ్స్ పెట్టినప్పుడు కూడా ఆ ముగ్గురికి ఆ టైం పీరియడ్స్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వడ్డీ సమానం అండి. సో 3 కేసుల్లో కూడా
సో 5% వడ్డీ రేటుగా ఉంది. సో ఏబీసీ వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి అడుగుతున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఇప్పుడే చెప్పున్నాను, పి అనేది ఆర్ ఇంటూ టీకి విలోమానంగా ఉంటుందని చెప్పాను, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పాను. మీకు స్టార్టింగ్లో కూడా ఈ నోటేషన్ చెప్పాను. సో పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ఇంటూ టీ. అంటే ఈ ఫార్మేట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడమ్మా, ఈ ఫార్మేట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ఫార్మేట్లో రాసుకుందాం. సో మనకు ప్రిన్సిపల్స్ రేషియో కావాలి 1/r ఇంటూ టీ. ఫస్ట్ కేసులో ఆర్ ఎంతమ్మా 5%. ఫస్ట్ డాటర్కి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి? ఫస్ట్ డాటర్కి 2 ఇయర్స్కి 5 ఇంటూ 2 ఈజ్ టు సెకండ్ డాటర్కి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఎన్ని ఇయర్స్కి అమ్మ? కాకపోతే 3 ఇయర్స్కి 5 ఇంటూ 3. మూడో కేసులో ఏంటంటే 1/5%. ఎన్ని ఇయర్స్కి అమ్మ? 4 ఇయర్స్కి 5 ఇంటూ 4. సో అప్పుడు ఎంత అవుతుందండి మనకి? ఇక్కడ 1/10 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 1/15 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 1/20 అవుతుంది. 1/20 అవుతుంది. అంటే 1/10 1/15 1/20. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్స్ ఆ ఫార్మేట్లో ఉన్నాయి కాబట్టి అదే ఫార్మేట్లో ఉంచేయాలి. ఒకవేళ ఆప్షన్స్ ఆ ఫార్మేట్లో లేవనుకోండి, అప్పుడు మనం సో డినామినేటర్ సైకి ఎల్సిఎం తీసుకుని ప్రతి దాంతో మల్టిప్లై చేస్తాం. ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్ అండి. సో నెక్స్ట్ మోడల్ నెంబర్ 8లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కిరణ్ వాంట్స్ టు ఇన్వెస్ట్ 18,750 rupees in bank account of his two sons of age 12 years and 14 years respectively in such a way that both will get equal amount. మనం మోడల్ నెంబర్ 7లో ఈక్వల్ ఇంట్రెస్ట్ అని చూసాం. ఈ మోడల్ నెంబర్ 8లో ఏం చూస్తున్నాం? ఈక్వల్ అమౌంట్ అని చూస్తున్నాం. ఆ ఈక్వల్ అమౌంట్ అనేదాన్ని అండర్లైన్ చేయండి అమ్మా. ఈక్వల్ అమౌంట్ అనేదాన్ని అండర్లైన్ చేయండి అందరు కూడా. అంటే ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే ఎలా చేయాలో చూపించాం ప్రీవియస్గా. ఇప్పుడు అమౌంట్స్ ఈక్వల్ అయితే ఎలా చేయాలో చూద్దాం. At an age of 18 years, at the rate of 5% per annum, find the share of younger son. యంగర్ సన్ యొక్క మనీ అడుగుతున్నారండి. యంగర్ సన్ యొక్క మనీ అడుగుతున్నారు. చూడమ్మా, కిరణ్ తన 12 సంవత్సరాలు మరియు 14 సంవత్సరాల ఇద్దరు కుమారుల బ్యాంక్ ఖాతాల్లో 18,750 రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటాడు. తద్వారా 18 సంవత్సరాల వయసులో సంవత్సరానికి 5% చొప్పున సమాన మొత్తాలను పొందుతారు. అంటే బ్యాంక్ వాళ్ళకి సో అతను ఏం చెప్తున్నాడంటే, నాకు ఇద్దరు కుమారులు ఉన్నారండి. ఒక కుమారుడు వయసు 12 సంవత్సరాలు, మరో కుమారుడు వయసు 14 సంవత్సరాలు. నేను వారి ఖాతాల్లో ఇద్దరి ఖాతాల్లో కలిపి 18,750 రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. నేను పెట్టే కండిషన్ ఏంటంటే, మా ఇద్దరు కుమారులకు 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇద్దరికి కూడా ఈక్వల్ అమౌంట్ రావాలి. ఇద్దరికి కూడా ఈక్వల్ అమౌంట్ వచ్చే విధంగా మీరు ఏ అకౌంట్లో ఎంత వేస్తారని మీ ఇష్టము. నాకు మాత్రం వాళ్ళిద్దరికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరు కూడా ఈక్వల్ అమౌంట్నే కలిగి ఉండాలి సో అని కండిషన్ పెట్టాడు. ఇప్పుడు చూడండి, చిన్న కుమారుడికి 12 సంవత్సరాలు కదా, 12 ఇయర్స్ కదా. 18 ఇయర్స్ అంటే అతనికి ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది? 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఎవరికి? చిన్న కుమారుడికి, యంగర్ వన్కి. అదే పెద్ద కుమారుడికి, ఎల్డర్ వన్కి మీరు చూసినట్లయితే 14 సంవత్సరాలు ఉన్నాయి. 14 నుంచి 18 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలే. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలే. అంటే 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. జనరల్ మీరు చెప్పండి, 4 ఇయర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తా, 6 ఇయర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తా? 6 ఇయర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే చిన్న బాబుకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే చిన్న బాబుకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందంటే, సో పెద్ద బాబు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందంటే జనరల్గా ఎవరి అకౌంట్లో ఎక్కువ మనీ వేయాలి? మనం పెద్దవాడు అకౌంట్లో ఎక్కువ వేయాలి. ఎల్డర్ వన్ అకౌంట్లో ఎందుకు ఎక్కువ వేయాలి? ఎందుకు ఎక్కువ వేయాలంటే పాపం తనకి ఇంట్రెస్ట్ రూపంలో తక్కువ వస్తుంది. మనకు అమౌంట్ ఈక్వల్ అవ్వాలి. అమౌంట్ అంటే మీకు ఏం చెప్పాను? మొత్తము అంటే ఏం చెప్పాను? P+I అని చెప్పాను. అంటే ఐ రూపంలో పెద్దవాడికి ఎక్కువ వస్తుంది కాబట్టి ఐ రూపంలో చిన్నవాడికి ఎక్కువ వస్తుంది. ఐ రూపంలో చిన్నవాడికి ఎక్కువ వస్తుంది కాబట్టి ఐ రూపంలో పెద్దవాడికి తక్కువ వస్తుంది కాబట్టి పి రూపంలో పెద్దవాడికి ఎక్కువ వేయాలి, సో చిన్నవాడికి తక్కువ వేయాలి. తక్కువ అంటే లెస్ దాన్ హాఫ్. అంటే 18,750లో హాఫ్ కన్నా తక్కువ ఉండాలి. పెద్దవాడికి హాఫ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 18,750 కదా, దాంట్లో హాఫ్ అంటే ఎంత? 9,375 వస్తుంది. అంటే మన ఆన్సర్ 9,375 కన్నా తక్కువ ఉండాలి. 9,375 కన్నా తక్కువ ఉండాలి మన ఆన్సర్. 9,375 కన్నా తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కోసారి ఒకటే ఆప్షన్ ఇస్తాడు, ఒక్కోసారి ఒకే ఆప్షన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అదే అటాక్ చేయొచ్చు. ఓకేనమ్మా, ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి సమ్ చేస్తాం. ఓకేనండి, చూద్దాం. యంగర్ వన్, అదేవిధంగా ఎల్డర్ వన్. ఇప్పుడు యంగర్ వన్కి ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందమ్మా? 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది? 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది? 6 ఇయర్స్. 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. 5%. 1 ఇయర్కి 5%, 6 ఇయర్స్ కంటే 30% కదా. 30% ఇంట్రెస్టే కదా. మళ్ళీ ప్రిన్సిపల్ 100 ఉంటుంది కదా. అంటే మొత్తం ఎంత అవుతుందండి? 130% అవుతుంది. మొత్తం ఎంత అవుతుందమ్మా? 130% అవుతుంది.
అంటే 130% ఆఫ్ యంగర్ వన్ ఈజ్ ఈక్వల్ టు, సార్ 130 ఎందుకు రాశారు సార్? 100 ఏమో ప్రిన్సిపల్, 30 ఏమో ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే మొత్తము. ఓకేనమ్మా? అదే ఎల్డర్ వన్ ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందండి? ఎల్డర్ వన్కి 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ మాత్రమే యాడ్ అవుతుంది. 4 ఇయర్స్. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 5% కదా, 4 ఇయర్స్ కంటే 20% కదా. 20 ఏమో ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఏమో 100%. మొత్తం ఎంత అవుతుంది? 120% అవుతుంది. అంటే 120% ఆఫ్ ఎల్డర్ వన్, 120% ఆఫ్ ఎల్డర్ వన్. ఆల్ ఆఫ్ ఫిగర్ అండి. 130% ఆఫ్ యంగర్ వన్ ఈజ్ ఈక్వల్ టు 120% ఆఫ్ ఎల్డర్ వన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూస్తే 0కి 0 క్యాన్సిల్ చేయండి, అంతకుమించి ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. అంటే యంగర్ వన్ బై ఎల్డర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పార్ట్స్ వస్తామా? 12/13. 12/13 మొత్తం ఎన్ని పార్ట్స్ అండి ఇక్కడ? 12/13 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ వస్తుందో 25 పార్ట్స్ వస్తుంది. అంటే 25 పార్ట్స్ వాల్యూ, 25 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా? 18,750. 18,750. సో 25 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 25 7s are 175. సో నెక్స్ట్ 25 5s are 25 5s are అంటే 750 టైమ్స్ పోతుంది. 25 7s are 175, రిమైండర్ ఇస్ 125. 25 5s are 125, 0 ఉంది కాబట్టి 0 అంటే 750 టైమ్స్ పోయింది. అడిగింది చిన్న కొడుకు కదా, యంగర్ వన్ కదా. యంగర్ వన్ అంటే 12 పార్ట్స్ కదా, అంటే 12 into 750. 12 into 750. సో 12 750 టైమ్స్ ఎంతమ్మా? 9,000. 12 750 టైమ్స్ 9,000. 12 700 టైమ్స్ 8,400. 1250 టైమ్స్ 600. 600 ప్లస్ 8,400, 9,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 9,000. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం చేస్తామండి. ఓకేనమ్మా? అమౌంట్స్ ఈక్వల్ అయినప్పుడు ఎలా చేస్తాం, ఇంట్రెస్ట్ ఈక్వల్ అయినప్పుడు అలా చేస్తాం, మొత్తాలు సమానం అన్నప్పుడు ఎలా చేస్తాం, వడ్డీలు సమానం అన్నప్పుడు అలా చేస్తాం. నెక్స్ట్ అండి, ఏ బారోస్ 800 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ బి బారోస్ 910 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ దేర్ అమౌంట్స్ ఆఫ్ డెబ్ట్స్ విల్ బి ఈక్వల్? ఎప్పుడు వాళ్ళిద్దరి యొక్క అమౌంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అంటున్నాడు. ఎన్ని సంవత్సరాల్లో? ఏ సంవత్సరానికి 12% సాధారణ వడ్డీ రేటుతో 800 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. బి సంవత్సరానికి 10% సాధారణ వడ్డీతో 910 రూపాయలు అప్పుగా తీసుకుంటాడు. వారి రుణాల మొత్తం ఎన్ని సంవత్సరాలు సమానంగా ఉంటాయి? చూడమ్మా, మీరు ఫస్ట్ ఓరల్గా, మీకు అర్థమైందంటే ఓరల్గా చెప్తాను ఫస్ట్. ఇప్పుడు గిన మీరు చూస్తే ఏ అనేవాడు ఎంత బారో చేశాడు? 800 బారో చేశాడు. కానీ బి అనేవాడు 910 బారో చేశాడు. అంటే ఏ కంటే బి 910 ఎక్స్ట్రా బారో చేశాడు. ఇద్దరు ఈక్వల్ అవ్వాలంటే ముందు ఆ 110 ఎక్కువ రావాలి. ఎవరికి? ఏకి. ఏకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. మా 800లో 12% అంటే 800లో 1% అంటే 8. 12% అంటే 96. బీకి ఎంత వస్తుందమ్మా? 10%. 10% 910. 910లో 10% అంటే 91 కదా. ఏకి 96 ఇంట్రెస్ట్ వస్తుంది, బీకి 91 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే బీ కన్నా ఏకి 5 రూపీస్ ఎక్కువ వస్తుంది కదా. కానీ ఇద్దరు ఈక్వల్ అవ్వాలంటే మనోడు ఏ అనేవాడు ప్రిన్సిపల్లో 110 తక్కువ ఉన్నాడు. సంవత్సరానికి ఒక 5 రూపాయలు క్రాస్ చేయగలుగుతున్నాడు. అలా 110 క్రాస్ చేయాలంటే 110/5 రూపీస్. సో 110/5 రూపీస్ అంటే ఎన్ని ఇయర్స్ పడుతుందమ్మా? 22 ఇయర్స్ పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. మరోసారి చెప్తున్నాను చూడమ్మా. ఇక్కడికి మీరు చూస్తే ఏ అనేవాడు 800 రూపీస్ బారో చేశాడు. ఎంత బారో చేశాడమ్మా? 800 రూపీస్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో బారో చేశాడండి? 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో బారో చేశాడు. 800 మీద 12% ఎంతమ్మా? 96. అంటే ఏ అనేవాడికి 96 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ అనేవాడికి ఎంత వస్తుందమ్మా? 96 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా బి అనేవాడికి చూస్తే, బి అనేవాడు చూస్తే ఎంత బారో చేశాడంటే 910 బారో చేశాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. 10%. 10% ఎంతమ్మా? 91. అంటే బి ఏ అని అతను బీని క్రాస్ చేయాలంటే ఎంత ఎక్స్ట్రా రావాలి? ఎంత ఎక్స్ట్రా క్రాస్ చేయాలి? 110 ఎక్స్ట్రా క్రాస్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు బీని రీచ్ అవ్వాలంటే 110 ఎక్స్ట్రా క్రాస్ చేయాలి కదా. ఇంట్రెస్ట్ రూపంలో ఎవరి ఇయర్ ఎంత క్రాస్ చేయగలుగుతున్నాడు? ఇంట్రెస్ట్ రూపంలో ఏ అనే వాడికి 5 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. అంటే సంవత్సరానికి 5 వస్తుంది. మరి 110 రూపీస్ క్రాస్ చేయాలి అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 110 రూపీస్ క్రాస్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 110 రూపీస్ క్రాస్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 22 టైమ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 9 చూద్దాం. అవుట్ ఆఫ్ సర్టన్ సమ్ 1/3 ఇన్వెస్టెడ్ at 3%, 1/6 ఇన్వెస్టెడ్ at 6%, and the rest at 8%. If the simple interest for 2 years for all these investments amounts to 600 rupees, find the original sum. నిర్దిష్ట అసలులో 1/3 వంతు 3% వద్ద, 1/6 వంతు 6% వద్ద, మిగిలింది 8% వద్ద 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతాడు. సాధారణ వడ్డీ మొత్తం 600 అయితే అసలు మొత్తాన్ని కనుగొనండి. అసలు కనుగొనమంటున్నాడు. సో 1/3 1/6 అంటున్నాడండి.
ఇక్కడ మీరు ఏం జాగ్రత్తగా చూస్తే ఆల్ ఆఫ్ యూ ఇలాంటి అంటే భిన్నాలు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా భిన్నాలు ఇచ్చినప్పుడు మనం 100 అనుకుని వెళ్తే ఎక్కువ టైం పడుతుందండి. 100 అనుకుని వెళ్తే ఎక్కువ టైం పడుతుంది. సో నేనేమంటున్నానంటే ఇలా భిన్నాలు ఇచ్చినప్పుడు ఆ భిన్నాల్లో ఉన్నటువంటి హారాల యొక్క కసాగు నెంబర్గా అనుకోవాలి. ఓకేనమ్మా. ఇప్పుడు 3 6 ఉంది, దాని తర్వాత మిగిలింది అన్నాడు. 3కి 6కి ఎల్సిఎం ఎంతమ్మా 6. అందుకని నేను 6 మల్టిపుల్గా 600 తీసుకుని వెళ్తున్నాను. ప్రిన్సిపల్ ఏమనుకుంటున్నానమ్మా 600 అని తీసుకుని వెళ్తున్నాను. నేను ప్రిన్సిపల్ 600 అనుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఏం చూసినట్లయితే దీంట్లో 1 థర్డ్ అంటే ఎంత? దీంట్లో 1 థర్డ్ అంటే ఎంత? 1 థర్డ్ అంటే ఎంత వస్తుందండి? 200 వస్తుంది. 200 ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా? ఫస్ట్ దాన్ని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 3%కి. 1 ఇయర్కి 3% కదా, 1 ఇయర్కి 3% కదా. సమ్ అనేది ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్ కదా. అంటే 3 into 2 ఏమవుతుందంటే 6% అవుతుంది. అంటే 6% ఆన్ 200, 6% ఆన్ 200 అంటే ఎంత వస్తుందమ్మా? 12 రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది? 12 రూపీస్ వస్తుంది. సెకండ్ కేసులో ఎంతమ్మా? 1/6 అంటున్నాడు. మొత్తం 600 అనుకున్నాం. ఆ 600లో 1/6 అంటే ఎంతమ్మా? 100. 1/6 అంటే ఎంత? 100. 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 6%. ఇప్పుడు 1 ఇయర్కి 6% కదా, సమ్ అనేది 2 ఇయర్స్ కదా. అంటే సో ఎంత అవుతుందమ్మా? 1 ఇయర్కి 6% అయినప్పుడు 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? 12% అవుతుంది. అప్పుడు 12% ఆఫ్ 100 అంటే 12 అవుతుందండి. నెక్స్ట్ మిగిలింది అన్నాడు. ఒకసారి మీరు చూస్తే రిమైనింగ్ అన్నాడు. ఇప్పుడు 600లో 200 అయిపోయింది, 100 అయిపోయింది. అంటే 300 అయిపోయినట్టేగా. ఇంకెంత ఉంటుందండి? 300 ఉంటుంది. ఆ 300 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? సో ఆ 300 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మిగిలిన దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడమ్మా? 8% అన్నాడు. ఎన్ని సంవత్సరాలకు? 2 ఇయర్స్ కదా. ఇప్పుడు 1 ఇయర్కి 8% అంటే 2 ఇయర్స్కి ఎంత అవుతుందమ్మా? 16% అవుతుంది. అంటే 16% ఆన్ 300 48 అవుతుంది. ఇది ఏంటమ్మా? టోటల్ ఇంట్రెస్ట్ కదా. ఇదేంటి? టోటల్ ఇంట్రెస్ట్ కదా. ఎంత వస్తుందమ్మా? 72 వస్తుంది. ఎంత వస్తుందండి? 72 వస్తుంది. ఇది దేని ప్రకారం అండి? ఈ 72 వచ్చింది మనకు దేని ప్రకారము? ఈ 72 వచ్చింది దేని ప్రకారం? మనకు 600 ప్రకారం కదా. అంటే 600 ప్రకారం 72 వచ్చిందండి. కానీ లెక్క ప్రకారం ఎంత వచ్చిందమ్మా? 600 వచ్చింది. లెక్క ప్రకారం ఎంత వచ్చిందమ్మా? 600 వచ్చింది. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? సో ఎగ్జాక్ట్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. ఒకసారి కానీ మీరు జాగ్రత్త చూస్తే నేను 6 టేబుల్లో 6 1s 6 12 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను అండి. 6 12 టైమ్స్ అంటే 72 కదా. ఇప్పుడు 12 టేబుల్లో 600 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 50 టైమ్స్ పోతుంది. అంటే 50 టైమ్స్ ఆఫ్ 100 అంటే సో 50 టైమ్స్ ఆఫ్ 100 అంటే ఎంత వస్తుందండి? 5000 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5000. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. A man invests half of his capital at the rate of 10% per annum, 1/3 at 9% per annum, and rest at 12% per annum. The average rate of interest per annum which he gets is what? సింపుల్ ఇక్కడ యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడండి. మనకి పర్సంటేజెస్లో అడిగాడు కాబట్టి డైరెక్ట్గా అటాక్ చేయొచ్చమ్మా. ఓకేనమ్మా. ఒక వ్యక్తి తన మూలధనంలో సగము సంవత్సరానికి 10% చెప్పిన 3/1 సో 9% చెప్పిన మిగిలింది మొత్తాన్ని 12% చెప్పిన పెట్టుబడి పెడతాడు. అతను పొందే సంవత్సరానికి సగటు వడ్డీ రేట్ ఎంత? చూడమ్మా. ఫస్ట్ సగం అన్నాడు. సగం అంటే 1/2 కదా. సగం అంటే 1/2 కదా. నెక్స్ట్ 3/1 అన్నాడు. 1/3 అన్నాడు అంటే 1/3 కదా. మీకు ఇప్పుడే చెప్పాను. మొత్తం మనం ఏమనుకుంటాం? ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అంటే హారాల్లో ఉన్న వాటికి ఎల్సిఎం తీసుకుంటాం. ఇప్పుడు 2కి 3కి ఎల్సిఎం అంటే ఎంత అండి? 6. అంటే మొత్తం 6 పార్ట్స్ అనుకుంటున్నాను. టోటల్గా ఏమనుకుంటున్నానమ్మా? 6 పార్ట్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో 6 పార్ట్స్లో సగం అంటే ఎన్ని పార్ట్స్ వస్తుందండి? 3 వస్తుంది. 6 పార్ట్స్లో సగం అంటే 3 పార్ట్స్. ఆ సగాన్ని ఎంత పర్సెంట్కి ఇచ్చినాడమ్మా? 10%కి ఇచ్చినాడు. అంటే 3 into 10 3 into 10 ప్లస్ ఇప్పుడు మొత్తం 6 అనుకున్నాం కదా. 1/3 అంటే ఎంత? 6లో 1/3 అంటే ఎంత? 2 పార్ట్స్. ఆ 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎంతమ్మా? 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9%. ప్లస్ రెస్ట్ అంటున్నాడు. రెస్ట్ అంటే ఎన్ని పార్ట్స్ అండి? 1 పార్ట్. రెస్ట్ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 1 పార్ట్. ఆ 1 పార్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12%. మిగిలింది 12%కి అడిగింది. ఇది అంటే మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది మొత్తం చేస్తే మనకు మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనకు సగటు కావాలి. సగటు అంటే బై 6 చేయాలి కదా. మొత్తం 6 పార్ట్స్ కదా మనం అనుకుంది. సో యావరేజ్ కావాలి కాబట్టి బై 6 చేయాలి. ఇక్కడ ఎంత వస్తామా? 30 వస్తుంది. 3 into 10 అంటే 2 into 9 అంటే 18. 18 + 12 18 + 12 30. 30 + 30 60. 60/6 60/6 అంటే ఎంత? 10. సో యువర్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ అమ్మా? 10%. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మోడల్ నెంబర్ 10 చూద్దాం. చూడమ్మా. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఏ సర్టన్ అమౌంట్ ఇన్ 3 different schemes ABC with rate of interest 10%, 12%, 15% per annum. If the total interest accrued in 1 year was 3,200 and the amount invested in scheme C was 150% of the amount invested in scheme A and 240% of the amount invested in scheme B, what was the amount invested in scheme B? చూడమ్మా. మనం 3 వేరు వేరు పథకాల్లో ఏబి
మరియు సిలలో కొంత మొత్తాన్ని 10%, 12% మరియు 15% వడ్డీ రేటుతో వరుసగా పెట్టుబడి పెట్టాడు. ఒక సంవత్సరంలో వచ్చినటువంటి మొత్తం వడ్డీ 3,200 అయితే మరియు స్కీమ్ సిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం స్కీము ఏ ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 150% సమానము మరియు బి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 240% సమానం అయితే స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసినటువంటి మొత్తం ఎంత? కొంచెం జాగ్రత్త వినాలండి మీరు ఇక్కడ. కొంచెం జాగ్రత్త వింటేనే అర్థమవుతుంది. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఇక్కడ మనకు అసలు ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోను మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ఇన్ స్కీమ్స్ చూడమ్మా, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ సి వాస్ 150% ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ అంట. అంటే ఇక్కడ మొత్తం 3 స్కీములు ఉన్నాయండి. ఏ, బి, సి 3 స్కీమ్స్ ఉన్నాయి. ఈ 3 స్కీమ్లో ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేశారో చూడాలి ఫస్ట్ మనం. ఇక్కడ స్కీమ్ సి వాస్ 150% ఆఫ్ స్కీమ్ ఏ అన్నాడు. అంటే స్కీమ్ సి అనేది ఎవరి మీద డిపెండ్ అయింది అంటే స్కీమ్ ఏ మీద డిపెండ్ అయింది. స్కీమ్ సిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తము స్కీమ్ ఏ ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 150% అంట. ఏతో పోలిస్తే సిలో 150% ఈక్వల్ అంట. చూడండి, ఇప్పుడు ఒకసారికి మీరు చూస్తే ఏలో ఎంత ఇన్వెస్ట్ చేసామో తెలియదు. ఏలో ఎంత ఇన్వెస్ట్ చేసామో తెలియదు కాబట్టి 100 అనుకుంటున్నాను. అప్పుడు సి ఎంత అవుతుందండి? 150% అంటే 150% ఆఫ్ 100 అంటే 150 కదా, 150. ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే అండ్ 240% ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్ ఇన్ స్కీమ్ బి అన్నాడు. ఓకేనండి, స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 240% ఈక్వల్ అంట. అంటే స్కీమ్ సి అనేది చూడండి 150 కదా, 150 దేనికి ఈక్వల్ అంటే 240% ఆఫ్ స్కీమ్ బి అంట. 240% అంటే 150%. 150 మనకు 100% అంటే ఎంత కావాలి? మరోసారి చెప్తున్నానమ్మా, బిలో ఎంత ఇన్వెస్ట్ చేశారు అంటే బిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 240% ఈక్వల్ సిలో ఇన్వెస్ట్ చేసింది. అంటే సిలో ఎంతైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ సిలో ఇన్వెస్ట్ చేసింది బి మనీతో పోల్చినప్పుడు 240% ఈక్వల్. అంటే 240% అంటే 150. ఇప్పుడు మనకు 100% అంటే ఎంత? చూడండి, ఒకసారికి మీరు చూస్తే ఇక్కడ మనకు 30 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 38 సార్, 35 సార్. ఇప్పుడు 8 టేబుల్ 100 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 12.5 టైమ్స్ పోతుంది. 8 టేబుల్ 100 ఎన్ని టైమ్స్ పోతుందండి? 12.5 టైమ్స్ పోతుంది. 8 12.5 టైమ్స్ 100. అదేవిధంగా 5 ఇంటూ 12.5, 5 ఇంటూ 12.5 అంటే ఎంత వస్తుందమ్మా? 62.5 వస్తుంది. 62.5 వస్తుంది. అంటే బి స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 62.5. బి స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేశారమ్మా? 62.5. ఇప్పుడు మీరు కావాలంటే 3 స్టేట్మెంట్స్ చదువుకోండి. సిలో ఎంత ఇన్వెస్ట్ చేశారు అంటే ఏలో ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో దానికి 150%. బిలో ఎంత ఇన్వెస్ట్ చేసామంటే సిలో ఇన్వెస్ట్ చేసింది అంటే సో సిలో ఎంతైతే ఇన్వెస్ట్ చేసి ఉంటామో ఆ అమౌంట్ అనేది బితో కంపేర్ చేసుకుంటే 240%. మీరు కావాలంటే చేయండి. 240% ఆఫ్ 62.5 అంటే మీకు 150నే వస్తుంది. ఇప్పుడు మనకు రేషియో తీసుకుందాం. ఈ 3 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయంటే 12.5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయా? ఎస్, 12.5 8 సార్ క్యాన్సిల్ చేస్తున్నాను 12.5 టేబుల్లో. 12.5 5 సార్, 100లో 8 ఉంటాయి, 150లో 12 ఉంటాయి. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పా, 12.5 అంటే 8 అని, 8 అంటే 12.5 అని మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పా. ఓకేనమ్మా, అది. సో 8:5:12 ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇది. సో చూడండి, ఇక్కడ రాస్తున్నాను, మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఏ స్కీమ్లో 8 పార్ట్స్, బి స్కీమ్లో 5 పార్ట్స్, సి స్కీమ్లో 12 పార్ట్స్, సి స్కీమ్లో 12 పార్ట్స్. ఏ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 10%. ఏ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 10%. ఇప్పుడు 8 మీద 10% ఎంత వస్తుందమ్మా? 8 రూపీస్ మీద 10% ఎంత వస్తుంది? 0.8 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 0.8 వస్తుంది. బి స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12%. బి స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12%. 12% ఆన్ 5, 12% ఆన్ 5. సో 12% ఆన్ 5 అంటే ఎంత వస్తుందమ్మా? 0.6 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 0.6 వస్తుంది. సో సి స్కీమ్లో 15% అండి. సి స్కీమ్లో ఎంత? 15%. అంటే 15% ఆన్ 12, 15% ఆన్ 12. 10% అంటే 1.2, 15% అంటే 1.8. ఇప్పుడు ఇది అంటే ఏంటమ్మా? టోటల్ ఇంట్రెస్ట్ కదా. 0.8, 0.6, 1.4, 1.4 ప్లస్ 1.8 అంటే సో మనకు మొత్తం వడ్డీనే కదా ఇచ్చింది వాడు. వచ్చినటువంటి మొత్తం వడ్డీ ఎంత? 3,200 అంట. సో 0.8, 0.6 అంటే 1.4, 1.4 ప్లస్ 1.8 సో 3.2. 3.2 ఓకేనమ్మా. సో 3.2 అంటే ఎంత మనకు ఎంత వడ్డీ వచ్చిందంటే 3,200 వచ్చింది. 3.2 అనేది దేనికి ఈక్వల్ అండి? 3,200కి ఈక్వల్. సో జస్ట్ ఈ మూడింటిని యాడ్ చేస్తాను. ఇది ఫస్ట్ కేసులో వచ్చినటువంటి వడ్డీ, ఏకి వచ్చినటువంటి వడ్డీ, ఇది బికి వచ్చినటువంటి వడ్డీ, ఇది సికి వచ్చినటువంటి వడ్డీ. అలా ఫిక్స్ అంటే 3.2 పార్ట్స్ అంటే 3,200. మనకు కావాల్సిన బిలో ఎంత ఇన్వెస్ట్ చేసాము?
బిలో ఇన్వెస్ట్ చేసింది ఎంత? బిలో ఇన్వెస్ట్ చేసింది ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. 3.2 పార్ట్స్ అంటే సో 3200 అయినప్పుడు 5 పార్ట్స్ అంటే ఎంత? సో 3.2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతున్నాం? ఇది ఎగ్జాక్ట్గా 1000 టైమ్స్ పోతుంది కదా. 3.2 ఇంటూ 1000 అంటే సో 3200 కదా, 1000 టైమ్స్ పోతుంది. సో 1000 టైమ్స్ ఆఫ్ 5 అంటే 1000 టైమ్స్ ఆఫ్ 5 అంటే ఎంత వస్తుందంటే 5000 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 5000. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. కొంచెం ట్రికీ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ మీరు ఒకటి ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఎవరి శాలరీని 100 అని అజంప్షన్ చేసుకుంటే, ఎవరి ఇన్వెస్ట్మెంట్ 100 అని అజంప్షన్ చేసుకుంటే మిగతా ఇద్దరికి తెలుస్తాయో వాళ్ళని 100 అనుకుంటే సరిపోతుంది. సిమిలర్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్ ఏబిసి ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8%, 10% and 12% respectively. The amount invested in scheme C is equal to 225% of the amount invested in scheme A and also equal to 90% of the amount in scheme B. If the total interest earned by him in 1 year is 48,000, then the amount the person invested in scheme C is what? సిమిలర్ క్వశ్చన్ అండి. ఒక వ్యక్తి వరుసగా 8%, 10% మరియు 12% సాధారణ వడ్డీలు చెప్పిన 3 వేరు పథకాల్లో ఏబీసీలో పెట్టుబడి పెట్టారు. పథకం సిలో పెట్టుబడి పెట్టినటువంటి మొత్తము స్కీమ్ ఏలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి సో 225% సమానము, మరియు స్కీమ్ బిలో పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం 90% సమానము. ఒక సంవత్సరంలో అతను సంపాదించిన మొత్తం వడ్డీ 48,000 అయితే స్కీమ్ సిలో ఎంత పెట్టుబడి పెట్టారు? సేమ్ క్వశ్చన్ అమ్మా. ఒకసారి మీరు చూస్తే సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏ స్కీము, బి స్కీము, సి స్కీమ్ అనే ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఎవరి స్కీమ్లో ఎంత పెట్టారు మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో తీసుకుంటే సరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ రేషియో తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి ఒక స్టేట్మెంట్ చదవండి. ఇక్కడ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ సి ఈజ్ ఈక్వల్ టు 225% ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. ఆ స్టేట్మెంట్ చదవండి. పథకం సిలో పెట్టుబడిని పెట్టినటువంటి మొత్తము స్కీమ్ ఏలో పెట్టుబడి పెట్టిన మొత్తంలో 225% సమానం అంట. 225% సమానం అంటే ఏతో కంపేర్ చేస్తున్నాడు. అసలు ఏ అంత తెలిస్తే కదా సి తెలియాల్సింది. అందుకే నేను ఏని ఏమనుకుంటున్నానమ్మా? 100 అనుకుంటున్నాను. అప్పుడు సి ఏమవుతుంది? 225 అవుతుంది. సి ఏమవుతుందమ్మా? 225 అవుతుంది. మరొక స్టేట్మెంట్ ఏమి అండ్ ఆల్సో ఈక్వల్ టు 90% ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్ ఇన్ స్కీమ్ బి. బిలో పెట్టినటువంటి పెట్టుబడి మొత్తంలో ఎంత శాతం సమానం? 90% సమానం. అంటే ఆ 90% విలువ 225. ఆ 90% విలువ 225. ఆ 90% విలువ 225 అమ్మా. మనకు 100% అంటే ఎంతో కావాలి? 90% విలువ 225. ఓకేనమ్మా. ఇప్పుడు 100% ఎంతో కావాలి? చూడమ్మా, 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 9 టేబుల్లో 225 ఎన్ని టైమ్స్ పోద్దామా? 25 టైమ్స్ పోయింది. అప్పుడు 10 into 25 అంటే ఎంత వస్తామో? 250. అంటే బి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసింది ఎంతమ్మా? 250. మీరు కావాలంటే ఇప్పుడు చూసుకోండి. సి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ బి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ కన్నా 90% సమానం. ఓకేనమ్మా. అదే ఇప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్స్ రేషియో తెలుసండి. చెప్పండి అమ్మా, ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి చెప్పండి? అవన్నీ కూడా ఏ బి సి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? 25 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా. 25 4s are 100, 25 10 times, 25 9 times. ఓకేనమ్మా. స్కీమ్ ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? స్కీమ్ ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. స్కీమ్ ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 8%. సో 8% అని 4 అంటే సో 8%, 8 4s are 32 కదా, 0.32. బి స్కీమ్లో 10% కదా, 10% ఆఫ్ 10 అంటే ఎంతమ్మా? 1. నెక్స్ట్ సి స్కీమ్లో 12% అండి. 12% ఆన్ 9, 1.08. 12 9 108 కదా, 1.08. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి అమ్మా. 0.32, 1, 1.08. ఇది మొత్తం వడ్డీ కదా. ఇప్పుడు 1.08, 0.32 అంటే 1.4 కదా. 1.4 + 1 అంటే 2.4. అంటే మొత్తం మనకు ఇంట్రెస్ట్ అనేది 2.4 వచ్చింది. ఈ 2.4 అనేది దేనికి సమానం అండి? సో మొత్తం వడ్డీ ఎంత వచ్చిందో మనకు 48,000 వచ్చింది. అంటే 2.4 పార్ట్స్ అంటే 48,000. ఇప్పుడు అడిగింది ఏ స్కీమ్ అంటే ఏనా, బీనా, సీనా? సి స్కీమ్. సి స్కీమ్లో ఎన్ని పార్ట్స్ పెట్టామంటే 9 పార్ట్స్. 9 పార్ట్స్ అంటే ఎంత? ఇప్పుడు చూడండి, 24 2 టైమ్స్ కదా 48 అనేది. 24 20 టైమ్స్ 48, 2.4 ఉంది కాబట్టి ఇంకో 3 zeros ఉన్నాయి కాబట్టి ఇంకో 3 zeros పెట్టాలి. అంటే ఎగ్జాక్ట్గా మనం 20,000 టైమ్స్ పోతుంది. సో 9 into 20,000 అండి. 9 into 20,000 20k టైమ్స్. అప్పుడు ఎంత అవుతుందమ్మా? 1,80,000 అవుతుంది. 1,80,000 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. A person invested his money in the 3 schemes PQR. The amount invested in scheme R was 150% of the amount invested in scheme P and 240% of the amount invested in scheme Q. The rate of interest he gets from PQR are respectively
10%, 12%, 15% per annum. The total interest and accumulated is 3,200 rupees per annum. సో ఇన్ స్కీమ్స్ క్యూ హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ దే. ఒక వ్యక్తి తన డబ్బును పీక్యూఆర్ అనే 3 స్కీముల్లో పెట్టుబడి పెట్టాడు. ఒక స్కీమ్ ఆర్లో పెట్టుబడి పెట్టినటువంటి మొత్తము స్కీమ్ పిలో పెట్టుబడి పెట్టిన మొత్తంలో 150%, మరియు స్కీమ్ క్యూలో పెట్టుబడి పెట్టిన మొత్తంలో 240%. సో వడ్డీ రేటు అతను పీక్యూఆర్ స్కీముల నుండి సంవత్సరానికి వరుసగా 10%, 12% మరియు 15% పొందుతాడు. ఒకవేళ సేకరించినటువంటి మొత్తం వడ్డీ అయిన 3,200 అయితే క్యూ పథకంలో పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? ఇది మీరు ఒకసారి చూస్తే 70th క్వశ్చన్ ఇది ఒకటేనండి. 70 క్వశ్చన్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. 70th క్వశ్చన్ అంటే 70th క్వశ్చన్ 72 క్వశ్చన్ రెండు సేమే. కానీ 70th క్వశ్చన్ మనకి ఏబీసీలు ఇచ్చారు, ఇక్కడేమో పీక్యూఆర్లు ఇచ్చాడు, ఇక్కడేమో పీక్యూఆర్లు ఇచ్చాడు. అది మాత్రమే డిఫరెంట్ అండి. సో రిమైనింగ్ ఈ సేమ్ అండి. సో అడిగింది అక్కడ బి పథకంలో అడిగాడు, ఇక్కడ క్యూ పథకంలో అడిగాడు. సో ఇవర్ ఆన్సర్ కూడా మారదు 5,000. ఓకేనమ్మా, జస్ట్ నెంబర్స్ మాత్రమే మారి, సో స్కీమ్ నేమ్స్ మాత్రమే మారాయి. సో రిమైనింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఒకసారి 70th క్వశ్చన్ రిఫర్ చేయండి. సో 70th క్వశ్చన్ సొల్యూషనే మనకి 72 క్వశ్చన్ కూడా అవుతుందండి. ఓకేనమ్మా, జస్ట్ రిఫర్ 70th క్వశ్చన్. సో ఈ మోడల్లో లాస్ట్ క్వశ్చన్ అమ్మా, ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో లాస్ట్ క్వశ్చన్. 3 persons అమరు, అక్బరు, ఆంటోనీ invested different amounts in a fixed deposit scheme for 1 year at the rate of 12% per annum and earned a total interest of 3,240 at the end of the year. If the amount invested by Akbar is 5,000 more than the amount invested by Amar and the amount invested by Antony is 2,000 more than the amount invested by Akbar, so what is the amount invested by Akbar? సో ముగ్గురు వ్యక్తులు అమరు, అక్బరు, ఆంటోనీ సంవత్సరానికి 12% చొప్పున ఒక సంవత్సరం పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మరి మొత్తం వడ్డీ సంవత్సరం చివరిలో 3,240 రూపాయలు అక్బర్ నుంచి 3,240 రూపాయలు వడ్డీ రూపంలో వస్తే అక్బర్ పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం అమర్ పెట్టుబడి పెట్టిన మొత్తం కంటే 5,000 ఎక్కువ. ఆంటోనీ పెట్టుబడి పెట్టినటువంటి మొత్తం అక్బర్ పెట్టినటువంటి పెట్టుబడి కన్నా 2,000 ఎక్కువ. అక్బర్ పెట్టుబడి ఎంత? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ముగ్గురు ఉన్నారండి. ఎవరెవరు ఉన్నారంటే అమర్ ఉన్నాడు, అక్బర్ ఉన్నాడు, ఆంటోనీ ఉన్నాడు. సో ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు అక్బర్ ఈస్ చూడమ్మా, ఇక్కడ చూడండి. ఇఫ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై అక్బర్ ఈస్ 5,000 మోర్ దెన్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై అక్బర్. అమర్ కన్నా 5,000 ఎక్స్ట్రా అంట. అంటే అమర్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు అక్బర్ ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ 5,000 అవుతుంది. నెక్స్ట్ ఆంటోనీ ఎంత పెట్టాడు అంటే అక్బర్ పెట్టిన పెట్టుబడి కన్నా 2,000 ఎక్కువ అంట. అంటే 2,000 ఎక్కువ అంటే ఆల్రెడీ అక్బర్ ఎంత పెట్టాడు? ఎక్స్ ప్లస్ 5,000 పెట్టాడు. అప్పుడు ఆంటోనీ ఎంత పెట్టాలి? ఇంకో 2,000 ఎక్స్ట్రా, అంటే ఎక్స్ ప్లస్ 7,000 అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 5,000కి ఇంకో 2,000 యాడ్ చేయాలి, ఎక్స్ ప్లస్ 7,000. ఇప్పుడు ఒకసారి చూస్తే ఆల్ ఆఫ్ యూ మొత్తం కూడా ఎంతమ్మా? 12% కదా. మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12% కదా. వాళ్ళు ఇచ్చింది మొత్తం కూడా 12%కి. అంటే 12% అంటే ఆ 12% వల్లే కదా నీకు, ఆ 12% వల్ల కదా నీకు ఇంట్రెస్ట్, ఆ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్లే కదా 1 year తర్వాతే కదా. ఆ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్లే కదా నీకు 3,240 అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే 12% వాల్యూ ఎంతమ్మా? 3,240. 12% వాల్యూ ఎంత? 3,240. 12% వాల్యూ 3,240 అయితే మనకు కావాల్సిన 100%. ప్రిన్సిపల్ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో ప్రిన్సిపల్ అంటే 100%. 100%లో 12% వాల్యూ 3,240. అప్పుడు 100% వాల్యూ ఎంత? సో ఒకసారి మీరు చూడమ్మా, 12 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 12 2s are 24. రిమైండర్ ఈజ్ వాట్? 8 84. 12 7s are 84. అంటే 270 టైమ్స్ పోతుందండి. అంటే 270 టైమ్స్ ఆఫ్ 100 అంటే 27,000. 270 టైమ్స్ ఆఫ్ 100 అంటే 27,000. అంటే టోటల్ ప్రిన్సిపల్ 27,000 అండి. అమరు, అక్బరు, ఆంటోనీ ముగ్గురు కలిపి 27,000. ఇక్కడ ముగ్గురు కలిపితే ఏమవుద్దమ్మా? ఎక్స్ ఎంతమ్మా? 3x. ముగ్గురు కలిపితే 3x ప్లస్ 5,000 ప్లస్ 7,000 12,000. అంటే 3x ప్లస్ 12,000 ఈజ్ ఈక్వల్ టు 27,000. ఎంతమ్మా? 27,000. ఇప్పుడు 3xలోంచి ఒక 12,000 తీసేస్తే ఎంతమ్మా? 3x. ఇక్కడ ఈ 12,000ని ఈ 27,000 నుంచి తీసేస్తే 15,000. అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ 15,000 అంటే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 5,000 అవుతుంది. అడిగింది ఎవరు? అక్బర్ పెట్టుబడి. ఎక్స్ అంటే 5,000 అయినప్పుడు 5,000 ప్లస్ ఇంకో 5,000 అప్పుడు ఎంత అవుతుందంటే 10,000 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10,000. అక్బర్ పెట్టినటువంటి పెట్టుబడి అడిగింది కూడా అక్బరే కదా. ఎస్, వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై అక్బర్? సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూడమ్మా,
ఈ 12,000ని 27,000 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 15,000. 3x ఈజ్ ఈక్వల్ 15,000 అంటే x ఈజ్ ఈక్వల్ 5,000. అక్బర్ అడిగాడు x ప్లస్ 5,000. x అంటే 5,000 కదా, 5,000 ప్లస్ 5,000 10,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెసన్ నెంబర్ 5. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో భాగంగా మోడల్ నెంబర్ 7, మోడల్ నెంబర్ 8, మోడల్ నెంబర్ 9, మోడల్ నెంబర్ 10. సో ఈ 4 మోడల్స్ని ఈ లెసన్ నెంబర్ 5లో మనం కవర్ చేయడం జరిగింది. ఇంతటితో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. అంటే మన యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే, సో నా ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా సింపుల్ ఇంట్రెస్ట్ సమ్స్ మనం ఈ 5 లెసన్స్లో కంప్లీట్ చేసాం. ఇది ఎక్స్క్లూజివ్గా సింపుల్ ఇంట్రెస్ట్ సమ్స్ ఇవన్నీ కూడా మనం చెప్పింది. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పకముందు మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్స్ చెప్పాను, అంటే కాన్సెప్ట్ చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అంటే ఇప్పుడు ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్స్ చెప్పాను, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ బేసిక్స్ చెప్పాను. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ 5 లెసన్స్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ మీద చెప్పాను. నెక్స్ట్ కమింగ్ సెషన్స్ కొన్ని ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కవర్ చేస్తాం. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ ప్రాబ్లమ్ చేస్తాం. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్ చేస్తాం. దాని తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ చేస్తాం. అంటే మన జర్నీ అనేది ఇలా వెళ్తుంది. చూడండి, ఎంతో పకడ్బందీగా చాలా సిస్టమేటిక్గా మనం ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో, ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏంటో చూసాం. సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి 10 మోడల్స్ని కంప్లీట్ చేసాం. దాని తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ని కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్, దాని తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్. చాలా పక్కా స్ట్రాటజీ. సో ఒక పక్కా స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్తున్నాం. మీరు కూడా పర్ఫెక్ట్గా నన్ను ఫాలో అయినట్లయితే, నేను ఏ విధంగా అయితే మీ క్లాసెస్ చెప్తున్నానో అదే వేళకి మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు ఉంటుంది. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, శివారెడ్డి సార్ అథమెటిక్ క్లాస్ నోట్స్ అనేది మీ చేతుల్లో ఉంది. వాడి యొక్క రిటర్న్ సొల్యూషన్స్ కూడా మీ చేతుల్లో ఉన్నాయి. సో వాడి యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఎవరు చేయనటువంటి సాహసం నేను చేస్తున్నాను. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, సో మీ అందరికీ జాబ్ రావాలి. నా క్లాసెస్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, నన్ను ఎవరైతే నమ్మారో, సో వారందరికీ జాబ్ రావడం కోసమే నేను చేసేటువంటి ఈ ప్రయత్నం. సో ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. సో మార్కెట్లో ఎవరికైనా ఈ బుక్ ఎక్కడైనా దొరకకపోతే 9010701353 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఆ బుక్ ఎక్కడ దొరుకుతుందనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.